నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో ఇసుకలో కట్టారని చెప్పేసి విచిత్రంగా మాట్లాడుతుండు. ప్రాజెక్టులు అనేటివి నీళ్లలో ఇసుకలోనే కడతారు రేవంత్ రెడ్డి, లేకపోతే హైదరాబాదు సూర్యాపేట హైవే మీద కడతారనుకుంటున్నావా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి. అదిగాక కేసీఆర్ గారి కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని చెప్పేసి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ కోసం రోడ్డెక్కిన కుటుంబం. కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్న కుటుంబం. కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ వచ్చేదాకా రోడ్డెక్కి పోరాడిన కుటుంబం. నీలాగా తెలంగాణ వాదుల మీదకి గన్నులు పట్టుకుని బయలుదేరలేదు. నీలాగా ఆంధ్ర వాళ్ళకి గూఢాచారిగా పనిచేయలేదు రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో. మరొక విషయం, కేసీఆర్ గారు అన్ని అప్పులు చేశారని చెప్పి మాట్లాడుతున్నావు. ఆంధ్ర పాలకులు చేసిన విధ్వంసాన్ని, వినాశనం నుంచి కాపాడడం కోసం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కేసీఆర్ గారు అప్పులు తీసుకొని వచ్చి అప్పుడున్న నిధులు సరిపోక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసిండు. తెలంగాణ జీడిపిని నెంబర్ 1 స్థానంలో ఉంచిండు దేశంలోనే. అది కాకుండా ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవన్నీ తెలుసుకో రేవంత్ రెడ్డి. నువ్వు సీఎం అయిన తర్వాత చేసిన అప్పులకి, కేసీఆర్ గారు చేసిన అప్పులకి ప్రతి ఒక్క రూపాయికి అప్పు లెక్క ఉంది. నువ్వు చేసిన ఈ 3,47,000 కోట్లకి ఈ 2 సంవత్సరాలలో ఒక్క రూపాయి కన్నా లెక్క ఉందా రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం ఆ డబ్బులు పంపించినావు తప్ప తెలంగాణకి ఒక్కదానికైనా సరే ఉపయోగించినవా రేవంత్ రెడ్డి? తెలంగాణ నాశనాన్ని కోరుకున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు తెలంగాణని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టినవు రేవంత్ రెడ్డి. తెలంగాణకి నువ్వు ఒక అంబులి దయంలాగా పట్టి పీడిస్తున్నావు రేవంత్ రెడ్డి. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలంతా ఎదురుస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈసారి ఎలక్షన్లో ఓట్లతోటి నిన్ను ఓడించి ఇంటికే పరిమితం చేస్తారు రేవంత్ రెడ్డి. గత చరిత్రలో ఎప్పుడు ఓడిపోనంతగా ఓడిపోతావు రేవంత్ రెడ్డి నువ్వు. జై తెలంగాణ, జై